హలో అందరికి. పవన్ కళ్యాణ్ గారు అయితే రేపైతే వస్తున్నారు హైదరాబాద్కి. అవును. ఇక్కడ ఇక్కడ కొన్ని సంఘాలు అయితే తెలంగాణలో ఉన్న యువత ఏమంటున్నారంటే కొంతమంది మేము పవన్ కళ్యాణ్ అడ్డుకుంటాం, పవన్ కళ్యాణ్ రానియమంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆకాశం పైన ఉమ్మేస్తే ఎవరి ముఖం మీద పడుతుంది? మన తిరిగి ముఖం మీద పడుతుంది. సునామీని మీరు ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడాను తెలంగాణ కోటి రత్నాల వీణ అనేవారు. తెలంగాణ పోరాటాలకు అడ్డాగడ్డ అనేవారు. తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అనేవారు. తెలంగాణలో ఏ విపత్తు వచ్చినా ముందు నిలబడి కోట్లాది రూపాయలు ఇచ్చేది ఈ పవన్ కళ్యాణే. ఈ పెయిడ్ ఆర్టిస్టులు కాదు, ఈ ఫేక్ జర్నలిస్టులు కాదు, ఈ పనికి మాలిన నాయకులు కాదు. మీ అందరికీ తెలుసు. కరోనా టైంలో ఎన్ని కోట్లు ఇచ్చారో మీకు తెలుసు. వరదలు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసు. నిన్నగాక మొన్న కొండగట్టు వీరాంజనేయ స్వామి టెంపుల్కి కూడాను 35 కోట్ల నుండి 40 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఈ సోకాల్ నాయకులు 35 రూపాయలు కూడా ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు. రాసుకోండి ఇదంతా. తర్వాత పవన్ కళ్యాణ్ ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? అసలు వీళ్ళు ఎవరు? తెలంగాణ ఏమైనా వీళ్ళు అబ్బ జాగీరా నేను అడుగుతున్నాను. వీళ్ళు ఒకసారి ఆర్టికల్ చదువుకోమనండి. మనకి బిఆర్ అంబేద్కర్ గారు ఎన్ని ఆర్టికల్ రాశారు? 445 46 ఆర్టికల్స్ రాశారు ఆయన. అందులో ఆర్టికల్ 19 దగ్గరికి వెళ్ళమనండి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్ యూ కెన్ స్టే ఆర్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ కంట్రీ అని రాశారు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు భారతీయుడు అయితే మన రాష్ట్రంలో, మన దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడైనా నువ్వు సెటిల్ అవ్వచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అని ఆయన రాశారు. వీళ్ళు ఎవరు అడ్డు చెప్పడన్నా కానీ నేను అడుగుతున్నాను. తర్వాత ఇంకో విషయం, తెలంగాణ నాయకుల విగ్రహాలంట ఆంధ్రాలో లేవంట. పివి నరసింహరావు మీ అందరూ తెలుసు. ఆయన తెలంగాణ బ్రాహ్మణు, ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి. ఆయన అప్పట్లో నంద్యాలలో పోటీ చేశారు. నంద్యాల ఎక్కడుందండి? తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా? ఆంధ్ర వాళ్ళు ఓట్లేసి ఆయన గెలిపించారు 5 లక్షల భారీ మెజార్టీతో. అంత మెజార్టీ కూడా ఎందుకు వచ్చింది? అప్పటి ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టలేదు. అయ్యో మన తెలుగువాడు సీఎం అవ్వాలని చెప్పేసి. ఎన్టీఆర్ హవా అందరికీ తెలుసు. ఆయన 3 సార్లు సీఎం అయ్యారు. ఒకసారి 220 సీట్లు, ఒకసారి 240 సీట్లు, ఒకసారి 260 సీట్లు పైన వచ్చినాయా? ఒకవేళ ఆయన కానీ పోటీ పెడితే పివి నరసింహరావు గారు గెలిచేవారా? ప్రధాని అయ్యేవారా? పివి నరసింహరావు మరి తెలంగాణ నాయకుడే కదా. రండి చూపిస్తే ఆయన విగ్రహాలు ఎన్ని ఉన్నాయో ఆంధ్రాలో. ఆర్కే బీచ్ వైజాగ్లో ఉంది, మచిలీపట్నం బీచ్లో ఉంది, విజయవాడలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఒంగోలులో ఉంది. కొన్ని పార్కులు కూడా పివి పార్క్ అని పెట్టారు ఆంధ్రాలో. విదేశీయుల విగ్రహాలు సైతం ఉన్నాయండి. మదర్ తెరెసా ఎవరండి? ఆమె యూరోపియన్. ఆమె విగ్రహాలు కూడా పెట్టుకున్నారు. కాటన్ ద్వారా ఎవరండి? ఆయన ఒక బ్రిటిషర్. ఆయన విగ్రహాలు కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి. సో ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా ఎవరిని కూడా అవమానపరచరండి. మన ఆంధ్ర వీళ్ళు వెళ్ళడం లేదా? ఈ సోకాల్ నాయకులు శ్రీశైలం వెళ్ళి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు, తిరుపతిలో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు, విశాఖపట్నంలో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు, అరకెళ్ళి ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు? తప్పు. ఇదేంటంటే ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే వాళ్ళే వీళ్ళంతా కూడాను. ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అన్నదమ్ములు రామలక్ష్మణ్ ఉంటారు. ఓకే, జై ఆంధ్ర, జై తెలంగాణ. సార్ ఇప్పుడు కవిత గారు ఉండి ఆంధ్ర రాజధాని లేదు, ఆ రాజధాని గురించి పట్టించుకోరు, ఫస్ట్ ఇక్కడ వచ్చి ఏదో చేసే తర్వాత అని అంటున్నారు. ఆంధ్రాకి ఎందుకు రాజధాని లేదండి? అమరావతి రాజధాని ఆంధ్రాకి. అంటే విజయవాడ, గుంటూరు కలుపుకొని మధ్య ప్రాంతం. మన పార్లమెంట్ లో కూడా వచ్చేసింది కదా, పార్లమెంట్ కూడా దానికి అంగీకరించింది కదా అమరావతి రాజధాని లేదని. ఎట్లా అంటారు? చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా డెవలప్ చేస్తున్నారు ఆంధ్రాని. మొన్ననే గూగుల్ కంపెనీ పెట్టారు. అమెరికాలో ఉందంట అంత పెద్ద కంపెనీ, తర్వాత వైజాగ్లోనే ఉందంటున్నారు. అలాగే ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు దాదాపు 3000 ఎకరాల్లో. ఇంకా ఎన్నో కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తారు, ఇన్ఫోసిస్ కానించి ఇవన్నీ కూడాను. ఇదేంటంటే ఒక ప్రాంతాన్ని, ఒక నాయకుడిని కించపరిచినట్టు కాదు, ఒక ప్రాంతాన్ని కించపరిచినట్టు. అర్థమవుతుందా? ఆంధ్రాకు ఉండాల్సిన ఆంధ్రాకు ఉన్నాయండి. ఆంధ్రాని కూడా దయచేసి తక్కువ చేయకండి, ఓకేనా? అంటే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ఆంధ్రాలో పెట్టాలి. అప్పటి వరకు తెలంగాణలో ఇప్పుడు విగ్రహాలు కొలుస్తున్నారు కదా, అట్లా ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కూడా ఆంధ్రాలో పెట్టాలని పెట్టుకోవచ్చండి. ఈవెన్ పంచాయతీ ప్రెసిడెంట్ల విగ్రహాలే పెడుతున్నారు. అభిమానం ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పర్మిషన్ తీసుకోమనండి చంద్రబాబు గవర్నమెంట్ నుంచి. మాకు చాలా బీచ్లు ఉన్నాయి అక్కడ వైజాగ్లో ఎన్ని బీచ్లు ఉన్నాయి? వైజాగ్లో ఒక 20 బీచ్లు ఉన్నాయి. తర్వాత నెల్లూరు జిల్లాలో ఎన్నో బీచ్లు ఉన్నాయి, గుంటూరు జిల్లాలో ఎన్నో బీచ్లు ఉన్నాయి, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా బీచ్లు ఉన్నాయి. పెట్టుకోమండి. ఎవరు పెట్టద్దన్నారు? పెట్టలేదా? తెలంగాణ నాయకులవి ఎన్నో ఉన్నాయి కదా అక్కడ, పెట్టుకోమనండి. కాదని ఎవరన్నారు? విదేశీయుల విగ్రహాలే పెట్టారు ఆంధ్ర వాళ్ళు, వీళ్ళ విగ్రహాలు పెట్టరా? ఓన్లీ ఇదంతా ఏంటంటే ప్రాంతాల మధ్యన, మతాల మధ్యన, భాషల మధ్యన చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఒక దురుద్దేశంతో, కుట్రతో కొన్ని పార్టీలు, ఫామ్ హౌస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలు తప్పితే మాత్రం ఏమీ కాదండి. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు బాయిలా ఉన్నారు. తెలుగు వాళ్ళందరూ ఏకంగా దయచేసి ఉండండి. అలాగైతేనే ఢిల్లీలో మనం అందరం బలంగా ఉంటాం.
మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవచ్చు, నీళ్లు తెచ్చుకోవచ్చు, జాబులు తెచ్చుకోవచ్చు, అన్నీ తెచ్చుకోవచ్చు. ఓకేనా? జై ఆంధ్ర, జై తెలంగాణ. థ్యాంక్ యూ.